ఆ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నిరసనల రాష్ట్రం అయిందొల్ల దినాము ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు ఆందోళనలు షెయ్యి పార్టీ ప్రభుత్వాల మీద శాపాలు ఇగో ఇదే నడుతుందొల్ల ఒకలు కాకుంటే ఇంకొకలు ఒక జాగ కాకుంటే ఇంకో జాగల ఇట్లా జనం రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. మోసపోయినావు గోసపడుతున్నావు అని అనుకుంటా సర్కారును గట్టిగానే అరుచుకుంటాన్రు. ఆగ చూడండి మీరే కావాలంటే. నిన్న మొన్నటి దాకా గురుకులం బడిపిల్లలు రోడ్ల మీదకి వచ్చిర్రు కదనొల్ల వాళ్ళు ఎంత అవస్థ పడ్డారో కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని మరీ చెప్పిర్రు. దునియా అంతా చూసింది. చిన్న పిల్లలైనా గానీ ధర్నాలు వేసిర్రు, నిరసనలు వేసిర్రు అంటే వాళ్ళకి ఎంత తక్లీఫ్ అనిపిస్తే అట్లా చేస్తారు చెప్పుర్రి. ఆ గురుకులం పిల్లలు రోడ్ల మీదకి వచ్చిర్రు కదా, మరి వాళ్ళకు పాఠాలు చెప్పే సార్లను టీచర్లను ఎందుకు ఉత్తగుంచాలే, వాళ్ళనెందుకు గోస ఉచ్చుకోవద్దు, వాళ్ళకెందుకు కరెంట్ షాక్ కొట్టినట్టు చేయొద్దు అని అనుకున్నారో ఏమోనోళ్ళ సర్కారోళ్ళు. ఖతమిగా ఇట్లా గురుకులం పిల్లలు బల్లగు ఓంగనే ఇప్పుడు గురుకులాలలో పనిచేసేటోళ్లను రోడ్ల మీదకి తెచ్చిర్రు. వాళ్ళ నౌకర్లు ఊష్టి చేసిర్రట. ఎంత ఘోరమొల్లా అసలు. ఇగో వీళ్ళు ఏం చెప్తాన్రో ఇనుండ్రి మీరే. మేము ఆల్రెడీ ఇదివరకు డెమో కలెక్టర్ ద్వారా నిర్వహించిన డెమో ద్వారానే గత 2022లో మేము రావడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఏం తెలియకుండా అంటే ఏం చెప్పకుండానే మమ్మల్ని అంటే విధుల్లో నుంచి తీసేయడం జరిగింది. మా ప్లేస్లో రెగ్యులర్ వాళ్ళు వస్తే మేము వెళ్ళిపోవాలి, కానీ మా ప్లేస్లో ఏ రెగ్యులర్ వాళ్ళు రాలేదు, కానీ మమ్మల్ని విధుల్లో నుంచి తీసేశారు. ఇట్లాంటి మేము పిల్లల కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా మేము పనిచేసినాం. మమ్మల్ని ఎట్లాంటి మాకు ఇన్ఫర్మేషన్ అసలు సమాచారం ఏం లేకుండానే రాత్రికి రాత్రి సర్క్యులర్ రావడం జరిగింది. ఇప్పుడు అకాడమిక్ మధ్యలో అసలు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి మేము వెళ్ళలేము. అదే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అయితే మేము వేరే ప్రైవేట్ స్కూల్కో ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఒక 3 నెలల విద్యా వ్యవస్థ అయిపోయింది. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము. అంటే ఇక్కడ మేము ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు. మమ్మల్ని ఎవరిని అడగకుండా ఏం సమాచారం కూడా లేదు, డైరెక్ట్గా తీసేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా మేము మా సేవలు అందించాం. పిల్లలందరినీ సమీకరించి వాళ్ళ ఇండ్లకు వెళ్ళి కూడా వాళ్ళకు పాఠాలు చెప్పి అప్పుడు ఆ సమయంలో కూడా మా ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా మేము వాళ్ళకు సేవలు అందించాం. అయితే అన్ని చోట్ల మమ్మల్ని డెమోల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, రాత పరీక్షల ద్వారా తీసుకున్నారు. అయినప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా విధుల నుంచి బహిష్కరించడం, మమ్మలను ఇబ్బంది చేయడము ఇది సరైనది కాదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ గమనించట్లేదు, మరియు వాళ్ళ యొక్క పనితనాన్ని కూడా గమనించకుండా వాళ్ళను విధుల నుంచి తొలగించడం ఇది అన్యాయం. ఏంటంటే అసలు గురుకులాలలో పనిచేస్తున్నోళ్లకు 2-3 నెలల సంధి జీతాలే ఇస్తలేదట సర్కారు. అయినా ఓపిక పట్టిర్రు. ఇప్పుడు ఒక్కటే రోజుల కాంట్రాక్ట్ నౌకర్లు వేసేటోళ్ళ కొలివే తీసి పడేసిర్రు. అరే ఎంత ఘోరమొల్లా అసలు ఇది. అసలు నాకు తెలియకడుగుతా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గురుకులాల మీద పడ్డదేందోల్లా. అసలు ఆ గురుకులాల మీద ఎందుకు అంతగానం పగ పెంచుకున్నది కావచ్చు. కేసీఆర్ సారు గురుకులాలు పెట్టిస్తే వాటి మీద కోపం పెట్టుకొని సత్యనాశి యేసుడేనా? అరే అసలు ఏంది అని గరమైతాన్రు. ఇక గురుకులం టీచర్లు అట్లా రోడ్డు మీదకి వచ్చిర్రా. ఇక ఇంకో దిక్కు ఇగో బీసీలు నిరసన చేస్తాండ్రు. ఈ రేవంత్ సర్కార్ అంతా ఎటమటం వ్యవహారం చేస్తాంది. బీసీల కొంప ముంచుతున్నది అని అనుకుంటా ఇక పంటలు నాశనమై లుక్సాన్ అవుతున్నాము అని అనుకుంటా రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. మాకు కరెంటు లేదు, కరెంటు స్తంభాలు పెట్టేయురి అని ఆదిలాబాద్ జిల్లాల ఆదివాసీ బిడ్డలు ఇగో ఇట్లా నిరసన చేసిర్రు. ఇక వరద బాధితుల సంగతి మీరు చూస్తూనే ఉన్నారాయే. ఇట్లా ఒగలు కాకుంటే ఒగలు దినాము రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి శాపాలు పెడతానే ఉన్నారల్లా.
మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని ఇండ్లలో ఉన్నోళ్లను రోడ్ల మీదకి పట్టుకొచ్చడే మార్పు అని గరాన్ కస్తూరులో పబ్లిక్